అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రైతులందరికీ ఒక శుభవార్త అండి. మన అన్నదాత సుఖీభవకి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. అంతేకాకుండా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట అన్నదాత సుఖీభవకి సంబంధించి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయితే అవుతోందండి. ఈ 7 నెలల్లో రైతులకు ధాన్యం అమ్మడానికి వాట్సాప్ ద్వారా ఒక ముఖ్యమైన కార్యక్రమం అయితే చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. వాట్సాప్ ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవడానికి స్లాట్స్ బుక్ చేసుకున్నారు రైతులు. ఇక అంతేకాకుండా రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా వాళ్ళకు డబ్బులను అయితే అకౌంట్లోకి వేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రైతుల కోసం ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తున్న మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి. ఈ అన్నదాత సుఖీభవ మనకు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ 14,000 రూపాయలు మనకు ఒకేసారి రైతులకు ఒకేసారి ఇచ్చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 14,000 రూపాయలను రైతుల ఖాతాలోకి వేసి రైతులకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక వినూత్నమైన పండగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తోందండి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయంటే మనకు పిఎం కిసాన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు పిఎం కిసాన్ వచ్చేసి ఈ జనవరి నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ రిలీజ్ కాబోతోందండి. ఇది రిలీజ్ అయిన వెంటనే మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఒకే ఇన్స్టాల్మెంట్లో 14,000 రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ యొక్క డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలకి అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పటికే 2 విడతల్లో 4,000 రూపాయలు అయితే కేంద్రం చెల్లించింది. ఇక 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 రూపాయలను రైతుల ఖాతాలోకి అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందండి. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతుల అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయి. ఇక మనకు ప్రభుత్వం ఎప్పుడు ఈ డబ్బుల్ని రిలీజ్ చేస్తుంది అని మనం రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఇక అంతేకాకుండా రైతులు బీమా చేసుకోవడానికి, పంటల బీమా చేసుకోవడానికి జనవరి 15 వరకు టైం ఇచ్చిందండి మన కూటమి ప్రభుత్వం. జనవరి 15 లోపల రైతులు బీమా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండించే రబీ పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. దీనివల్ల మీకు పంట నష్టం పోయినప్పుడు, అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు మీకు పంట నష్టం అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. మరి పంట నష్టం డబ్బులు రావాలన్నా, అన్నదాత సుఖీభవ స్కీమ్ యొక్క డబ్బులు రావాలన్నా మనకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మనం పంట నమోదు చేసుకున్నట్టయితే మనకు రావడం జరుగుతుందండి. లేకపోతే మనకు ప్రాబ్లం అయితే అవుతుంది. అకాల కాలంలో వర్షాలు అయితే వస్తున్నాయి. వర్షాల వల్ల రైతులు అయితే చాలా నష్టపోతున్నారు. ఈ నష్టం నుంచి బయటికి రావాలంటే పంటల బీమా అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి పంటల బీమా మీరు చేయించుకున్నట్టయితే పంటల బీమా చేయించుకోండి. అంతేకాకుండా ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీరు ఖచ్చితంగా మీ పంట నమోదు చేయించుకోండి. దీనివల్ల పంట నష్టం జరిగితే ఒకవేళ ప్రభుత్వం అయితే మీకు పంట నష్ట పరిహారాన్ని అయితే చెల్లిస్తుందన్నమాట. ఇక మన కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభవ ఇస్తారంటే కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అటవీ శాఖ భూములు, దేవాదాయ శాఖ భూములు కౌలు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి. కాబట్టి రైతులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో పేరు నమోదు చేసుకోండి. అలాగే పంటల బీమా కూడా చేయించుకోండి. దీనివల్ల పంట నష్టము మనకి ఏమాత్రం లేకోకుండా సాఫీగా మనకు జరిగిపోతుందన్నమాట. ఇక కొత్తగా ఎవరైనా రైతులు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పించబోతోందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంక్రాంతి తర్వాత మనకు దీనికైతే విధి విధానాలను అయితే ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. రైతులు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి.
ఇక పాత రైతులు రైతు భరోసా తీసుకుంటున్న రైతులకు ఆటోమేటిక్గా అయితే డబ్బులు పడిపోతాయి. ఇదండి మనకు అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.